ఒక కంపెనీ ప్రతి ఇయర్ 1000 కోట్లు లాస్ అవుతుంది. అయినా కూడా ఇన్వెస్టర్స్ ఫండింగ్ ఇస్తున్నారు. ఎందుకు? ఆ కంపెనీ పేరే క్రెడ్. దీనికి 8 కోట్ల యూజర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియన్ టోటల్ పాపులేషన్ 2.6 crores. క్రెడ్ యూజర్స్ ఆస్ట్రేలియన్ పాపులేషన్ కంటే 3 times ఎక్కువ. డైలీ యూజ్ చేస్తున్నారు, కానీ ఎలా వర్క్ అవుతుందో తెలియదు. క్రెడ్ లో జాయిన్ అవ్వాలి అంటే క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉండాలి. ఇండియన్ పాపులేషన్ 140 crores, కానీ ఇండియాలో కేవలం 1.5 కోటి జనాల దగ్గర మాత్రమే 750+ సిబిల్ స్కోర్ ఉంది. ఇది టోటల్ పాపులేషన్ లో కేవలం 1% మాత్రమే. వాళ్ళకి కామన్ ఏంటి? మంత్లీ శాలరీ 1,00,000కి పైగానే. వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్స్ మల్టిపుల్ గా ఉంటాయి. వాళ్ళని రీచ్ అవ్వడం బ్రాండ్స్ కి ఇంపాసిబుల్. క్రెడ్ దగ్గర ఆల్రెడీ ఉన్నారు. కునల్ షా ప్రొడక్ట్ బిల్డ్ చేయలేదు, గేట్ కీపర్ అయ్యాడు. ఇండియన్ రిచెస్ట్ కన్స్యూమర్ కి ఒక డోర్ పెట్టాడు. ఆ డోర్ పేరే క్రెడ్. సంవత్సరానికి 1000 కోట్లు లాస్, కానీ అది లాస్ కాదు. 1.5 కోటి జనాల్ని ఒక దగ్గరికి చేర్చాడు. ప్రీమియం బ్రాండ్స్ ఆ స్పేస్ లో అడ్వర్టైజ్ చేయడానికి క్రోడ్స్ స్పెండ్ చేస్తున్నారు. బిజినెస్ లో బెస్ట్ ప్రొడక్ట్ అవసరం లేదు, బెస్ట్ ఆడియన్స్ కావాలి. ఈ ఎగ్జాక్ట్ మోడల్ ని ఒక ఇండియన్ స్టార్ట్అప్ కాపీ చేసింది. వాల్యుయేషన్ ఇప్పుడు 8,000 కోట్లు. నెక్స్ట్ పార్ట్ లో దాని గురించి డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయి, మర్చిపోకు.